3 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. బాగా గిల్లగొట్టుకోవాలి. వైట్ ఎల్లో అంతా కలిసిపోయేదాకా. ఇప్పుడు పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసి మనం ముందుగా కలిపెట్టుకున్న దాన్ని ఇట్లా అట్టులాగా పోసేయాలి. సిమ్లో ఉడికించాలి. చూడండి బాగా గిలగొట్టడం వల్లనే ఫ్లఫీ ఆమ్లెట్ వస్తుంది. నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయడం వల్ల చూడండి వైట్ కలర్లో వచ్చింది. వేడివేడిగా ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. ఒకసారి ట్రై చేయండి.